హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హెర్బల్ సోప్తో వచ్చేసానండి. ఈ ఆకు పేరు వచ్చి కుప్పాం అని అంటారు ఇక్కడ. ఈ ఆకు వల్ల మనకి ఫేస్ మీద ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ ఉంటే అన్నీ పోతుందన్నమాట. సో ఈ ఆకుని బాగా ఇలా కడిగేసి ఒక మిక్సీ జార్లో ఒక 5-6 టైమ్స్ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆకు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేస్తున్నాను. సోప్ ఒక 2 పియర్ సోప్ అండ్ కొంచెము బేస్ తీసుకొని ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో మొత్తం మెల్ట్ చేసుకోవాలండి. బాగా ఇంత కూడా సోప్ ఉండకూడదు. ఇట్లా మనం మిక్సీ వేసుకున్న దాన్ని ఇలా బాగా ఒక స్ట్రైనర్లో పెట్టుకొని బాగా ఆకునంతా నొక్కేయాలండి. కొంచెంగా నేను ఉన్న ఆ ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకుని కొంచెంగా ఉంచుకుంటున్నాను, కొంచెం స్క్రబ్ లాగా ఉంటుందని. ఒక 2 ఈవియాన్ క్యాప్సిల్స్ తీసుకున్నాను, కొంచెం పట్టించిన పసుపు తీసుకున్నాను. ఇది బాగా సోప్ మెల్ట్ అయ్యే వరకు మనము తక్కువ మంటలోనే పెట్టుకోవాలండి స్టవ్. ఇలా బాగా మెల్ట్ అయిపోవాలండి. సోప్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకునేసి ఒక 4 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి. తక్కువ మంటలోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పట్టించిన పసుపు కూడా కొంచెంగా వాటర్ ఒక 2 డ్రాప్స్ వేసి కలుపుకున్నా అంటే కరగాలని. తర్వాత దీంట్లో వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మన ఈవియాన్ క్యాప్సిల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా కలుపుకోవాలండి. రోజ్ వాటర్ ఒక 1 కప్ తీసుకున్నా అండి, అది కూడా వేసుకొని బాగా కలిపేసేసుకొని ఆఫ్ చేసేయాలి. చేసినాక మన దగ్గర సోప్ మోల్డ్ ఉంటే సోప్ మోల్డ్లో వేసేసుకోవాలండి. అయితే ఏదైనా చిన్న చిన్న కప్స్ ఉంటే ఆయిల్ అప్లై చేసి దాంట్లోకి పోసేసుకొని 2 డేస్ వెయిట్ చేస్తే ఆరిపోతుందండి. అంతే.